It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే, హ్యాపీ సండే. ఈరోజు మన డే 244. మార్నింగ్ 4:22కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వాచ్ స్టిల్ ల్యాండ్ అది అప్పుడే చదివిందని అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన. సండే రోజు అకాడమీ ఉండదు కాబట్టి ఇంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. సో జిమ్లో స్టార్టింగ్ విత్ 50 బర్పీస్. వర్కౌట్ చేస్తుంటే మధ్యలో జనాలు వచ్చి డిస్టర్బ్ చేస్తారు కాబట్టి కొంచెం అంటే వాళ్ళకి తెలియదు కదా మనం కెమెరా రికార్డ్ చేస్తున్నామని. జిమ్లో అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది అనమాట. సో కంప్లీట్గా ఈరోజు మనం అథ్లెటిక్ వర్కౌట్ చేసినాం అనమాట. పంచింగ్ స్పీడ్ పెరగడానికి, ఎండ్యూరెన్స్ పెరగడానికి. మీరు చూస్తున్నారు అన్ని షోల్డర్ పైనే టార్గెట్ అవుతాయి మజిల్స్ అన్ని. ఎందుకంటే మనం బరువుతోని ఫాస్ట్గా కొట్టగలితే ఇంకా ఫ్రీ హ్యాండ్తో ఇంకా ఈజీ కొట్టగలుగుతాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా మోస్ట్లీ. అంటే చేతిలో బరువు పెట్టుకొని చేసినప్పుడు అది తీసేసినప్పుడు చేయి ఇంకా లైట్ ఫీలింగ్ వస్తుంది, అంటే ఇంకా ఫ్రీగా చేసే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంచెస్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. చేసి చేసి షోల్డర్ గుంజుతుంది. ఇన్ని రకాల వర్కౌట్లు కంప్లీట్గా షోల్డర్ పైన పడుతుంది. సో దీన్ని ల్యాండ్ మైన్ పంచెస్ అంటాం. నా షోల్డర్ మొత్తం ఫైటింగ్ అయిపోయింది, బాగా పెయిన్ వచ్చేసింది అనమాట. సో సండే కదా ఇంకా జిమ్ క్లోజ్ చేస్తారని చెప్పేసారు. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. దీంతో మనం ఈరోజు వరకు కూడా అంతా ఫినిష్ చేసుకున్నా. ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. అండ్ మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకొని అశోక్ మాస్టర్ కొత్త న్యూ అకాడమీ ఓపెన్ చేశారనమాట మియాపూర్లో. సో సుమన్ చీఫ్ గెస్ట్ వచ్చారు అక్కడ. రమ్మంటే వెళ్ళాను అనమాట. అందరు ఇన్వైట్ చేస్తారు అకాడమీ స్టూడెంట్స్ అందరినీ. సో వెళ్ళి అక్కడ కాసేపు ఉండి టైం స్పెండ్ చేసి, అకాడమీ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ సుమన్ గారు స్పీచ్ ఇస్తున్నారు, చాలా మంచి స్పీచ్ ఇచ్చారు అబౌట్ కరాటే గురించి, డిసిప్లిన్ గురించి. సో దాన్ని వినేసిన అనమాట. చాలా విషయాలు నేర్చుకున్నా. ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ గైస్. టేక్ కేర్ ఎవరీబడి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 244 ఆఫ్ 369. ప్రతిరోజులాగా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. అది ఎంతమందికి హెల్ప్ఫుల్గా ఉంటుందో, అది ఎంతమందికి యూజ్ చేసుకుంటున్నారో, ఎంతమంది అప్లై చేసుకుంటున్నారో ఐ డోంట్ నో. బట్ ఎవ్రీడే ఐఎమ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు డూ దిస్ వీడియోస్. చాలా చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నా. ఎంతమంది రియల్గా దీని నుంచి బెనిఫిట్ పొందుతారో నాకు తెలియదు ఫ్రెండ్స్. పర్సనల్గా నాకు ఏమైనా రిటర్న్ వస్తుందో చెప్పండి ఈ వీడియోలు చేయడం వల్ల? నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. సేమ్ ఈ వీడియోలు చేసినా చేయకపోయినా నా లైఫ్ స్టైల్ ఇట్లనే మెయింటైన్ చేస్తా. బట్ ఈ వీడియో చేయడం అనుకున్న రీజన్ ఏంటంటే అట్లీస్ట్ కొందరన్నా ఈ వీడియోస్ చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా ఒక ప్రాపర్ వేగా డిజైన్ చేసుకుంటారని, వాళ్ళకు కూడా కొన్ని తెలియని విషయాలు తెలుసుకొని వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారని చేస్తున్నాను అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ దాంట్లోనే భాగంగా ఈరోజు చేసే వీడియో మోస్ట్లీ ఈరోజు సండే కాబట్టి, అంటే ఈ వీడియో మండే రోజు పడుతుంది. సో సండే కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ. నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక పని చేయండి, ఒక చిన్న హెల్ప్ చేయండి నాకు. ఒక ఫస్ట్ అది చేసే ముందు మీరు నాకు హెల్ప్ చేస్తున్నట్టు, ఒకవేళ అది చేసిన తర్వాత మీకు మీరు హెల్ప్ చేసుకున్నట్టు. సో ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, మీ పైన కంప్లీట్ కంట్రోల్ మీకు ఉండాలంటే, మీ మైండ్ పైన, మీ బాడీ పైన, మీ యాక్టివిటీస్ పైన ఒక్క చిన్న పని చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక్క పని ఏంటంటే వాచ్ డే 243 వీడియో. ఈరోజు డే 244, డే 243 వీడియో ఒక్కసారి చూడండి. ఆ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిన. థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ లో ఆథర్ నెపోలియన్ హిల్ చాలా ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. ఆ క్వశ్చన్స్ అన్ని 1 by 1 మీకు ఇచ్చాను అనమాట. ఒక 20 to 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కసారి ఈ రోజు కూర్చొని ఈ వీడియో అంత లెంత్, అట్లీస్ట్ ఒక వీడియో 15 minutes ఉంది అనుకున్నాం. సో దాన్ని కట్ చేసి నేను మాక్సిమం 5 to 10 minutes లో వీడియో ఫినిష్ చేస్తా. ఆ రిమైనింగ్ 10 minutes ఉంటుంది కదా, ఆ 10 minutes ని అట్లీస్ట్ ఆ క్వశ్చన్స్ చదవండి ఫస్ట్. డోంట్ ట్రై టు ఆన్సర్ ఎనీథింగ్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయమని అనట్లే, ఆ క్వశ్చన్స్ ని ఫస్ట్ చదవండి. ఇంకా టైం ఉంటే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయండి. సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ఆ క్వశ్చన్స్ ని కంప్లీట్ గా అర్థం చేసుకొని కంప్లీట్ గా ప్రతి క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయగలిగితే మీ లైఫ్ ఫుల్లీ మీ కంట్రోల్‌లో ఉన్నట్టు. రెండోది మీ గురించి మీకు కంప్లీట్‌గా తెలుసన్నట్టు. సో మన గురించి మనకి ఎంతవరకు తెలుసు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్జున్ ఉన్నా. నా గురించి నాకు ఎంత తెలుసు? రైట్? సో నా గురించి నాకు ఎంత తెలుసు అనేది దాన్ని బట్టే నా యాక్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టే నా హ్యాబిట్స్ ఉంటాయి. దాన్ని బట్టే నా లైఫ్ స్టైల్ ఉంటది. సో నా గురించి నాకు ఎంత తెలుసు అనే దాని గురించి మ్యాటర్ అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బాగా మెడిటేషన్ చేసేవాళ్ళు చైనాలో అక్కడ ఉండేవాళ్ళు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిస్ట్ వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉంటది కాబట్టి వాళ్ళ లైఫ్ చాలా డిసిప్లిన్‌గా ఉంటది.
సో, మన గురించి మనకు తెలవదు గాబట్టి, మన లైఫ్ మన కంట్రోల్‌లో ఉండదు గాబట్టి, మనం ఇండిసిప్లిన్‌గా ఉంటాం. సో, మనల్ని మనం డిసిప్లిన్‌లో పెట్టుకోవాలంటే ఫస్ట్ మన గురించి మనం స్టడీ చేయాలి. అట్లా మన గురించి మనం స్టడీ చేయడానికి మీకు వండర్‌ఫుల్ క్వెషన్స్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఈరోజు ఒక అర్ధ గంట మీకోసం, మీ లైఫ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడం కోసం, మీ లైఫ్ మీ కంట్రోల్‌కి తెచ్చుకోవడం కోసం, మీ లైఫ్ మీరు డిసిప్లిన్‌గా బతకడం కోసం, మీ గురించి మీకు కంప్లీట్‌గా అండర్‌స్టాండింగ్ రావడం కోసం, ఒక్క హాఫ్ అన్ అవర్ ఫ్రెండ్స్, ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ. గో బ్యాక్ టు వీడియో డే 243. అందులో కొన్ని క్వెషన్స్ ఉంటాయి. వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ రాసుకోండి. ఎవ్వరు చెప్పకండి. ఆన్సర్స్ రాసుకోండి. అండ్ మీరు రాసిన ప్రతి క్వెషన్, ప్రతి ఆన్సర్ అట్‌లీస్ట్ వారానికి ఒకసారి చదవండి. మీ గురించి మీకు ఎంత పిచ్చ క్లారిటీ వస్తదనేది నేను గ్యారంటీ ఇస్తున్నా. ఒకవేళ మీకు గనుక ఆ క్లారిటీ రాకపోతే వచ్చి నా వీడియోకి రిపోర్ట్ చేయండి డైరెక్ట్. లేకపోతే నా ఛానెల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసి ఎళ్ళిపోండి. దట్ ఈస్ మై గ్యారంటీ ఫ్రెండ్స్. సో, ఐ లిటరల్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు డూ దట్ యాక్టివిటీ. సీ ఫ్రెండ్స్, మనకి కొందరికి అనిపిస్తది. నేనిప్పుడు అర్ధ గంట జేయాలా, అర్ధ గంట స్పెండ్ జేయాలా, ఈ క్వెషన్‌లన్నిటికి ఆన్సర్ రాయాలని కొందరు అనుకోవచ్చు. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్. మనం చేసే ప్రతి పని పనికొచ్చే పనేనా? మనం ఒక దినంలా టైమ్ పాస్ జేయమా? టైమ్ వేస్ట్ జేయమా? ఫోన్ వాడుకుంటా టైమ్ వేస్ట్ జేయమా? యూట్యూబ్ చూసుకుంటా టైమ్ వేస్ట్ జేయమా? ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. సో, దాంట్లోనే ఏదో ఒకటి అనుకోండి. ఒక 2% ఆఫ్ యువర్ డే అంటే 28 మినిట్స్ తీసి ఒక 2% దీని మీద ఇన్వెస్ట్ జేయండి. కాబట్టి ఫ్రెండ్స్, ట్రై టు అండర్‌స్టాండ్. గో డూ ఇట్. ఒకవేళ మీకు ఆ కాన్సెప్ట్స్ రియల్‌గా నచ్చుంటే, ఆ క్వెషన్స్‌కి మీరు కరెక్ట్‌గా ఆన్సర్స్ చేయగలిగితే, ఒక్కసారొచ్చి నా డే 244 వీడియో కింద కామెంట్ జేయండి. మీకు ఉద్దేశ్యం ఏమనిపిస్తే అది కామెంట్ జేయండి. ఐ రియల్లీ వాంటెడ్ టు నో అబౌట్ థట్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట దాని గురించి తెలుసుకోవాలని. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐయామ్ నాట్ గోయింగ్ టు బ్రింగ్ అప్ ఎనీ న్యూ కాన్సెప్ట్ టుడే. ఆల్ ఐ వాంట్ ఈస్ just you guys go and try to give answers to that questions. So that's all for today guys. Jai Hind friends. Take care everybody. See you all tomorrow in the next video.